రాజకీయ నాయకుని కాదు. మేము సొసైటీ కాడ లైన్ పట్టి ఇప్పటికీ 15 రోజులు గడిచినా మాకు 2 సంవత్సరాల మసాలు రాలేదు. ఏమనంటే నానో యూరియా అల్లుకోమంటే నానో యూరియా పని చేస్తలేదు. పని చేయకనే మేము ఈ లైన్ కడితే ఇప్పటికీ మా గోస మబ్బుల 4 గంటలకు వచ్చి లైన్ నిలబడడం అని కనికరించే నాదులు లేకుండా అయిపోయాడు. ఇప్పటికీ ఈ ఉన్న మందికి కూడా ఈ టోకెన్లు 400 సంవత్సరాలు అంటారు, 400 సంవత్సరాలు అంటారు, వచ్చినాయి ఎన్నో తెలియదు. అసలు బయటకు పోతున్నాయా, బ్లాక్ మార్కెట్లో పోతున్నాయా, ఈ రైతులకైతే సగం కూడా అంతలేవు. దీన్ని అరికట్టి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమైతలేదు. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు దయచేసి మీరు ఎక్కడ ఉన్న ఇమ్మీడియట్ గా రాష్ట్రానికి అధిక యూరియా తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే రైతు వేసిన రాజ్యం ఉండేది, ఎద్దేసిన అవసరం ఉండేది. కాబట్టి రైతులను ఆదుకుంటే మీకు పుట్టగతులు ఉంటాయి. మీ రైతుల మీద వచ్చిన ప్రభుత్వమే మేము బోనస్ ఇస్తామంటారు. ఇప్పటికి బోనస్ లేదు, 4 నెలలు గడిచినా బోనస్ లేదు. దానికి అనుకూలంగా ఇప్పుడు ఉన్న మందికి ప్రతి ఒక్కరికి ఎన్ని సంవత్సరాలు ఇంకో 5 లారీలు అయితే వ్యవసాయం అయిపోతే ఇప్పటికీ 2 నెలలు అయిపోతుంది. గడిచిన 2 నెలలు కూడా ఒక సంచి మసాలా జల్లని రైతు ఉన్నారు. ఇప్పటికీ తిరిగి చెప్పులు అరుగుతున్నాయి కానీ మా సంచులు మాత్రం దొరుకుతలేవు. దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీ దీపేటకు తక్షణమే ఒక 5 లారీల మసాలా పంపించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇవాళ మళ్ళీ మబ్బుల 4 గంటల లైన్ వాడితే అక్కడి నుంచి ఒక 200 మంది టోకన్లు ఇచ్చి అక్కడ మంది ఒక 1000 మంది అయ్యారు. కాబట్టి అక్కడ మాత్రం శాత కాదని సొసైటీ వాళ్ళు చెప్తే పోలీసులు ఇమీడియట్ వచ్చి మన సొసైటీ కాడికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నుంచి లాఠీచార్జ్ చేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఉంచి హరికోస పెడుతుంది. ఇప్పటి టైం 1 అవుతుంది కానీ పట్టించుకుని నాదులు లేడు, అందరు కూపన్ లేవు. వాళ్ళు తినకుండా ఒక్కొక్కరు పస్తులు వచ్చి ఉన్నారు. పస్తులతోటి వీళ్ళని ఆదుకోవాలి. ఇమీడియట్ అందరికీ మసాలా వచ్చేటట్టు చూసుకొని రైతులను ఆదుకోవాలి.